ఉన్నట్టుండి ఆ తెరుసు పడిపోయింది, కాళ్ళు చేతులు సలబడిపోయింది. నువ్వు తొందరగా అమ్మా అమ్మా, అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్లీజ్. సీతలు, నువ్వు ఇక్కడే ఉండవు, నేను లోపలికి వెళ్ళొస్తాను. డాక్టర్ హాస్పిటల్లోనే ఉన్నాడు. అయితే మన ప్లాన్ వెంటనే పూర్తి చేయొచ్చు. అలాగే బాస్. ఆ రంగాన్ని మాత్రం ఒక కంట కనిపెడతాం. ఓకే బాస్. I think now she's all right. అత్తకెలా ఉంది రంగా? మరేం భయలేదు సీత, అమ్మకి గంట తప్పింది. పదరంగా, డాక్టర్ బాబు కాళ్ళ మీద పడి దండం పెట్టుకుందా. పద. ఆయన వేరే పనిలో ఉన్నారు, నేను మళ్ళీ మాట్లాడేస్తాను. నువ్వు ఇక్కడే డాక్టర్ శేఖర్ ఎండి. రంగా, మీ అమ్మకి ఏం జరిగిందో తెలుసు? ఆవిడికి స్పృహ వచ్చింది, రండి. సీతమ్మ, నేను బ్రతుకుతాను అనుకోలేదమ్మా. ఇక నీకేం భయం లేదు. డాక్టర్ బాబు నీకు ప్రాణం పోసారట. రంగడేడి? డాక్టర్ బాబుతో మాట్లాడొస్తాడు. ఆ ఫోటో 25 ఏళ్ల క్రితం నడు రోడ్డు మీద కన్ను మోయవలసిన నాకు సాయపడి నన్ను బ్రతికించారు. ఇప్పుడు ఆయన బిడ్డ నాకు ప్రాణం పోశాడన్నమాట. ఆయన ఎక్కడుంటున్నారమ్మా? తక్షణమే ఆయన చూడాలి. మీరు కదలకొద్దమ్మా, ఆయన ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. నేను ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు మీరు ట్రీట్ చేసిన నాన్నగారిని చూడాలంటున్నారు. ఏం ట్రీట్ చేసినావుడా? డాక్టర్, ఒకప్పుడు మీ నాన్నగారు ఆవిడ ప్రాణాలు కాపాడారట. మా నాన్న ఫోన్ చేసి చూడు, ఇంట్లో ఉన్నారా అని. నువ్వేం ఆలోచించుకో, వెంటనే ముహూర్తం పెట్టాయి. అదిగో శుభం, వెంటనే పురోహితుడిని పిలిపించరా, ముహూర్తం పెట్టిద్దాం. వెంటనే పిలిపిస్తానుగా. హలో, మధుసూదన్ రావు హియర్. అలాగా, ఇప్పుడే వస్తున్నాను. సార్, ఏమిటండి అన్యాయం? సార్, హలో డాక్టర్, ఇన్నాళ్ళు నిన్నెత్తుకొచ్చి మీ నాన్నతో బేరం పెట్టాలనుకున్నా, కానీ అనుకోకుండా అంతకంటే మంచి బేరమే తగింది. ఎత్తుకొచ్చి 2 లక్షలు సాధించే కంటే మట్టి చేసి 10 లక్షలు సంపాదించడం తెలివైన పని మిస్టర్. ఇప్పుడు నీ ప్రాణం ఖరీదు 10 లక్షలు. అందుకే ఇంత కాస్ట్లీ ప్రాణాన్ని కొంత ఖర్చు చేసి మరీ తీయబోతున్నా. డాక్టర్, మీ వాళ్ళని తలుచుకో. 30 సెకండ్ల టైం ఇస్తున్నా. హలో హలో, అది నా కట్లు పెట్టండి. ఐ వాంట్ ట్రీట్ హార్ట్ అటాక్. హలో ప్లీజ్, హలో. లేకపోతే ఆయన డాక్టర్, ప్లీజ్ బిలీవ్ మీ, హార్ట్ అటాక్. చెప్పండి చెప్పండి. కట్లు ఇప్పండి. చూస్తారా? కట్లు ఇప్పండి. రండి, చెప్పండి ప్లీజ్ ప్లీజ్. రండి. పెన్ పెన్ ఇంజక్షన్ అర్జెంటుగా తీసుకురండి. రంగా, సీతాలు, నువ్వు ఇక్కడ ఉన్నావంటే? అదేటట్టు అడుగుతా. సరే గాని, అత్తకి స్పృహ వచ్చేసింది. ఇంకో విషయం తెలుసా?
ఇప్పుడు అత్తను కాపాడిన డాక్టర్ గారు ఉన్నారే, ఆ నాన్నగారు ఒకప్పుడు అత్తను ప్రమాదం నుండి కాపాడారంట. సరిగా నువ్వు బట్టలు మార్చాడు. రంగా, వచ్చావా నాయన? నాకు ప్రాణం పోసిన డాక్టర్ గారు ఎవరో తెలుసా? నువ్వు పుట్టినప్పుడు దిక్కులేని స్థితిలో ఉన్న నన్ను కాపాడిన ఆయన కొడుకేనట. పాపం ఎవరు? అయ్యో, నిండు చూడాలండి పాపం. అమ్మా లేవదు. బాబుగారు, ఆ తుఫాన్లో ఏ మూలో కన్ను మూయవలసిన నన్ను ఏ రక్త సంబంధం లేకపోయినా నా మీద దయ చూపించి నాకు ఆశ్రయం ఇచ్చారు. ఆ రోజు మీరు తోడు నిలవకపోతే నేను నా బిడ్డ ఎక్కడో మట్టిలో కలిసిపోయేవాళ్ళం. అమ్మా, నేను నువ్వు ఊహించినంత మంచివాణ్ణి కానమ్మా. నేను కూడా నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని నా గుండెల్ని పిండి చేస్తున్న ఈ రహస్యాన్ని నీకు తెలియచేసి క్షమాపణ చెప్పుకోవాలని ఎదురు చూస్తున్నానమ్మా. అదేం మాట బాబు గారు? అవునమ్మా, జరిగిన సంగతి చెప్తాను విను. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా మాకు బిడ్డలు పుట్టలేదు. గొడ్రాలిగా కన్ను మూస్తానేమోనంతను, మా వంశం నాతోనే అంతమవుతుందేమోనని నేను కుమిలిపోయేవాళ్ళం. ఆ స్థితిలో నిండు గర్భిణివైన నువ్వు మాకు కనిపించావు. సృహలేని స్థితిలో నువ్వు ఇద్దరు కవల బిడ్డల్ని కన్నావమ్మా. ఏమండి, ఆ తల్లి ఏ జన్మలో బంగారు పూలు పూజ చేసింది. రత్నాల్లాంటి ఇద్దరు మగపిల్లలు పుట్టారండి. అలాగా? కాలానికి నా భార్య కన్ను మూసింది. అప్పటి నుంచి నువ్వు కనిపిస్తే ఈ నిజం నీకు చెప్పి నీ బిడ్డను నీకు అప్పగించాలన్న కోరికతో బ్రతికున్నానమ్మా. అంటే నాకు ఇద్దరు బిడ్డరా బాబు గారు? అవునమ్మా, డాక్టర్ శేఖర్ ఎవరో కాదమ్మా, నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. బాబు శేఖర్ నిన్ను కన్న తల్లి. అంటే బాబు గారు, వీడు డాక్టర్ బాబు కాడు, నా రంగా. కాదమ్మా, నువ్వు పొరపడుతున్నావు. ఇతను నీ బిడ్డ శేఖరమ్మా, శేఖర్. కాదు సార్, నేను రంగా. డాక్టర్ గారు నా అన్నయ్య అని ఒక క్షణం ముందు తెలుసుంటే ఎంతో బాగా ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందయ్యా? సార్, ఆస్తి కోసం నా అన్నయ్యని అంతం చేయాలని మనుషులను పంపించాను. అమ్మా, నా ప్రాణం పోయినా సరే అన్నయ్యను కాపాడుకుంటాను. ఎంత పని చేశావురా బాబు? బాబు! సార్, ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. వీళ్ళు పట్టుకోండి. ఇతన్ని వదిలిపెట్టండి. వీళ్ళు వీడి ప్రాణ విలువ 10 లక్షలు తెలుసా? అయినా సరే ఇతన్ని నేను చంపబోయాను. అయినా నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఇతను వదిలిపెట్టండి. ఏం కుదరదు. నీ ప్రాణం కాపాడాడని మా డబ్బు వదులుకోలేం. నా కాళ్ళ కింద అదిగో
పార్వతి మాంగళ్య బలం మాంగళ్య బలం పార్వతి శేఖర్ ఏమిటి మన బిడ్డలేండి రత్నాలాంటి కవల పిల్లలు శేఖర్ రంగా ఇద్దరు మన బిడ్డలేనండి అవును బాబు నువ్వు నా బిడ్డలేనయ్యా రంగా నీతో పుట్టినవాడు ఏమండి బాబు బాబు వీడికి బెడ్ ఖాళీగా లేదు. బెడ్ నెంబర్ 7లోనే ఎడ్జిట్ చేస్తాం సార్. ఓకే మందు లేదా